డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుందిగా, దేవుడు దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వారిని ఏదో అనాలి, బురద జల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరిన. అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా భయ్ సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను. నేనేడో టార్గెట్ చేసిన భయ్. ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టావు చెప్పు. వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి? నేను ఊరుకోవాలను? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నాను. నేను కేసీఆర్ గారు అంతా ఓపిక నాకు లేదు, అస్సలే మంచిదని కాదు. నేను ఊరుకోను. నన్ను కొడితే 2 కొడతా ఉల్టా. ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు, నాకు తప్పు లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఏం రోగం చెప్పు? నేను ఏమంటున్నా? నేను జనంలో పోతున్నా, పిచ్చి లేచినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను? ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, 2 ఏళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే. నిన్న పోయినాం, ఆ నల్ల నీళ్ళు అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పటికి కూడా హైదరాబాద్ మహానగరంలో ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు? ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు, నల్లలో మోరు నీళ్ళు వస్తాయి. ఇదో మహానగరం, దీనికి సంతోషపడాలి. ఎవరొకరు అడగాలి కదా. అడిగితే కేసులు, అడిగితే లొల్లి, ఇంతే. ఏం భయపడేదాన్ని కాదు నేను. ముందుకే పోతా, వెనుకకైతే పోయేది లేదు. వస్తే లొల్లు ఎందుకుంటుండే? 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టిరు కదా. వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నేను అప్పటికి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే నాకు, తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళలో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు? అక్కతో నీకేం పని? నేనేమంటున్నా బ్రదర్, కేసీఆర్ గారికి తెలుసా తెలియదా కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. నాకు ఎప్పుడు లేదు భయ్ పార్టీ సహకారం. నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు. దాంట్లో కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే. ఆయన ఎనుకో గుంటనక్క ఉంది, ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది. టైం వస్తే చెప్తా కదా. ఆ గుంటనక్క చెప్పినా కదా, ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు ఎంతోసేపు నన్నేదో చేద్దాం, ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటున్నాను. కుదరదు బాస్, కుదరదు. ఇది మారింది, పాలిటిక్స్ మారింది, టైం మారింది, అట్లా కుదరదు. నేను ఒక మాట చెప్తాబా, మనది ఎట్లాంటి భూమి? భగవంతుడు రామచంద్రుడి కోసం కనా కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే. ఆయన తీసుకుపోయి నిజాం జైలు వేస్తాడు. ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామదాస్? ఏమంటాడు? మనది ఎట్లాంటి భూమి? పోతన లాంటి గొప్ప కవి రాజు వచ్చి అంకితం ఏమంటే కూడా ఇయ్యడు. మనది ఎట్లాంటి భూమి? చాకలైలమ్మ లాంటి మామూలు మహిళ నాలాగానే ఏం లేదు, ఎవరు సపోర్ట్ లేరు, నిలబడి గుత్ప పట్టుకొని కొట్లాడింది. నేను అంతే, ఆ స్పిరిట్ ఉంది, అదే వేస్తాను.
ఏమనుకుంటారు నైసిటీస్ లేవు. ఎందుకంటే లైన్ వాళ్ళు దాటిరు, నేను దాటలేదు. ఏది పడితే అది మాట్లాడుతూ ఊరుకుంటా. ఏమన్నాడే నా భర్త, మీరు ఎప్పుడన్నా విన్నారా? అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మీరంతా కూడా రిపోర్టర్లే కదా, ఎప్పుడన్నా విన్నారా? ఆయన పేరు విన్నారా? ఏదైనా పైరవీలు విన్నారా? ఏం లేకుండా అది అన్యాయం కదా, టూ మచ్. ఊరుకోం, ఇంకా మస్తు అయిపోయింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రజాహితం కోసం, తెలంగాణ ప్రజల కోసం నడుపుతున్నటువంటి వ్యక్తిగా తెలంగాణ జాగృతి జనం బాట పేరిట మొత్తం యావత్ తెలంగాణను కూడా పర్యటన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇట్లా పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో అనేక అంశాలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఒకటి, ప్రజలకు సంబంధించి ఏవైతే వసతులు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందో ఆ అంశాలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసినటువంటి అక్రమాలు, ఆక్రమణలు, దురాగతాలు, దాష్టికాలు ఇవన్నీ కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి. నేను ఏమాత్రం మొహమాటం లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డలకు ఉండేటటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను నేను. దాంతో ఏమవుతుంది, చాలా మంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి, వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి. దాంతో నా మీద దాడి ప్రారంభించింది. ఏంది ఈ దాడి? నేను కాంగ్రెస్ పార్టీతోని అంటకాగి ఉన్నాను, కాంగ్రెస్ పార్టీతోని అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను, ఎందుకంటే నాకేదో ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు. దీనికి ఎక్కడ మొదలుపెట్టిండ్రు? నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టిండ్రు. నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు, ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకేదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది, అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు, ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. జస్ట్ టాసే, ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? ఏమన్నాడు నా భర్త? మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో ఎన్నడన్నా వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము? ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను.